Hello students, name Saira. Welcome to my YouTube channel, Misar Classes. Right? So RRB exams కోసం మనం daily prepare అవుతాం, స్టార్ట్ చేస్తున్నాం. This is the first session. RRB exams కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టార్గెట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్స్ అయితే నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి సెషన్స్ అయితే చేస్తున్నాను. రైట్? ఎస్. సో quantitative aptitude sessions లో ఫస్ట్ టాపిక్, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. రైట్? యావరేజెస్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్? ఎస్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా యావరేజెస్ వెరీ సింపుల్ టాపిక్ అండి. యావరేజెస్ very simple topic, and only ఒకే ఒక చిన్న ఫార్ములాతో నేను కంప్లీట్ యావరేజెస్ మాట్లాడచ్చు. యావరేజ్ ఈజ్ సమ్ అపాన్ టోటల్, సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. రైట్? యావరేజ్ ఈజ్ సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఈ చిన్న ఫార్ములాతో నేను ఐ కెన్ ఫైండ్ ఎనీ. రైట్? ఎస్. ఇచ్చే వాటిలో యావరేజెస్ క్వశ్చన్స్ మొత్తం అన్ని ఒకటే కాన్సెప్ట్ లో ఉంటాయి. ఇక్కడ ఉన్న యావరేజ్ అడుగుతారు, ఫైండ్ ద యావరేజ్. నాకు సమ్ తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ నెంబర్స్ తెలుస్తాయి. రైట్? ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అడుగుతారు, సమ్ ఇచ్చేసి ఉంటారు, యావరేజ్ ఇచ్చేసి ఉంటారు. ఆర్ ఎల్స్ సమ్ అడుగుతారు, యావరేజ్ తెలుసు, నెంబర్ ఆఫ్ నెంబర్స్ తెలుసు. సమ్ ఈజ్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఇచ్చిన 3 పారామీటర్స్ లో, ఇక్కడ నా ఫార్ములాలో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి యావరేజ్, సమ్, నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఈ మూడిట్లో నాకు ఏదో ఒక రెండిటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఇచ్చేసి ఉంటారు. థర్డ్ వన్ నేను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. రైట్? ఎస్. ఈ ఫార్ములాతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకొని రైట్ ముందరికి వెళ్ళిపోదాం. నెంబర్ సిస్టమ్స్ లో మనకి ఈ ఫార్ములాస్ ఎక్కువ యూజ్ చేస్తాం, కాకపోతే యావరేజెస్ అనే టాపిక్ లో కూడా మనం నేర్చుకొని ముందరికి వెళ్తే బెటర్ గా ఉంటుంది. రైట్? ఎస్. సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers, n natural numbers is formula is n into n plus 1 upon 2. This is the sum. Average కావాలి అంటే divided by number of numbers. Sum తెలుసు, number of numbers తెలుసు. Sum is this value, number of numbers is n. అంటే average find out చేయమంటే ఇక్కడ నుంచి average is sum upon number of numbers. Right? n plus 1 by 2. డినామినేటర్ లో ఒక n తో డివైడ్ చేయడం వల్ల రైట్? ఎస్. n న్యూమరేటర్ లో n గెట్స్ క్యాన్సిల్, n plus 1. రైట్? నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ is n into n plus 1. యావరేజ్ కావాలి అంటే యావరేజ్ ఈజ్ n plus 1. వెరీ గుడ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ n స్క్వేర్. యావరేజ్ కావాలి అంటే విచ్ ఈజ్ n. రైట్? నెక్స్ట్ sum of first n perfect square numbers, sum of n first n perfect squares. Formula n into n plus 1 into 2n plus 1 upon 6. Average కావాలి అంటే n plus 1 2n plus 1 upon 6. Right? This is the formula for sum of. Right? Yes. Next
sum of first n perfect cube numbers, sum of first n perfect cubes is n plus 1 upon 2 whole square. Average కావాలి అంటే n into n plus 1 average కావాలి అంటే then average is n plus 1 whole square upon 2, right? Yes, ఇది సింపుల్ యావరేజెస్ కాన్సెప్ట్. యావరేజెస్ లో మనకి ఇంతకు మించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఏం అవసరం లేదు, రైట్? ఎస్. సో క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ ఒక్కొక్క షార్ట్ కట్స్ లేకపోతే ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, రైట్? Here is the first question. The average of the first 10 even numbers. Average of first 10 even numbers formula. Average of first n even numbers. First n even numbers is already ipude maatladukunnam, which is n plus 1. Here n is equal to 10. So required average is 10 plus 1, 11. B is the final answer for this question. Done. Next, the average of 11 numbers is, if the average of first 6 and that of last 6 is, then the sixth number, right? Total na దగ్గర 11 numbers ఉన్నాయి. అందులో ఫస్ట్ 6 గాను లాస్ట్ 6 గాను డిస్ట్రిబ్యూట్ చేశారు, రైట్? అంటే సిక్స్త్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఒక్కసారి చూద్దాం ఎలా రిపీట్ అవుతుంది అనే విషయం, రైట్? టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఫస్ట్ 6 అంటే 1 2 3 4 5 6. లాస్ట్ 6 అంటే ఇవి 6, రైట్? నెంబర్, ఈ నెంబర్ ఏమవుతుంది? రిపీట్ అవుతుంది, రైట్? ఈ నెంబర్ రిపీట్ అవుతుంది అంటే ఉన్న సమ్ లో నుంచి, టోటల్ 11 నెంబర్స్ సమ్ లో నుంచి 11 నెంబర్స్ సమ్, ఫస్ట్ 6 నెంబర్స్ సమ్, అలాగే లాస్ట్ 6 నెంబర్స్, ఇవి ఫస్ట్ 6 నెంబర్స్ సమ్, లాస్ట్ 6 నెంబర్స్ సమ్, ఈ రెండింటిని యాడ్ చేసి 11 నెంబర్స్ సమ్ని గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చేది సిక్స్త్ నెంబర్. దెన్ ఫస్ట్ 6 నెంబర్స్ సమ్ని లాస్ట్ 6 నెంబర్స్ సమ్ని రెండింటిని యాడ్ చేసి ఉన్న టోటల్ గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే నెంబరే సిక్స్త్ నెంబర్. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 నెంబర్స్ సమ్ మాట్లాడదాం. 11 నెంబర్స్ సమ్ ఈజ్ 11 into 10.9, which is 10.9, 10 times 109, 109 plus 10.9, 109 plus 10.9, 190.9, 119.9. ఫస్ట్ 10 టైమ్స్ చేసా, తర్వాత 1 టైం యాడ్ చేసా. వెరీ గుడ్. నెక్స్ట్, so 6 numbers sum, 6 numbers sum is, very good, 6 into 10.5, which is a 63. Last, ఇది first 6 numbers, last 6 numbers sum, last 6 numbers sum is 6 times that of 11.4. 66 plus 2.4, 68.4. Then సిక్స్త్ నెంబర్ కావాలి అంటే ఫస్ట్ 6 ప్లస్ లాస్ట్ 6 మైనస్ 11 నెంబర్స్ సమ్. వెరీ గుడ్. ఫస్ట్ 6 63, నెక్స్ట్ 68.4 మైనస్ 119.9.
Very good. 60, 60, 120, 131.4. 131.4 minus 1.9. Very good. So 120 and 11, 11.5. 11.5 is the required average option. Fourth option is the correct answer for this question. Right? This is the basic method. This is basic method. So, ilanti type of questions, number repeating case అని చెప్పా, right? Number repeat అవుతుంది, right? Number repeating case లో నేను డైరెక్ట్ మెథడ్ అని మాట్లాడతాను, right? Number repeating case, direct method. అంటే నెంబర్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేస్తారు, నెంబర్ డిక్రీజ్ అయితే డిక్రీజ్ చేస్తారు. వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు సిక్స్త్ నెంబర్ కావాలి అంటే సిక్స్త్ నెంబర్ ఈజ్ ఇనీషియల్ యావరేజ్ అంతా 10.9. ఇక్కడ 10.5 డిక్రీజ్ అయింది కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎంత డిక్రీజ్ అయింది? 10.9 నుంచి 10.5 అవ్వాలి అంటే 0.4 డిక్రీజ్ అయింది. అలా 6 నెంబర్స్ మీద డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది ఇటువైపు 0.5 ఇంక్రిమెంట్ ప్లస్ 0.5 అలా 6 నెంబర్స్ మీద. రైట్, ఈ రెండిట్లో 6 కామన్ తీస్తే, ఈ రెండిట్లోనే 6 కామన్ ఉంది, 6 కామన్ తీస్తే 10.9 ప్లస్ 6 into 0.1, 0.6, 11.5 is my required answer. Option, fourth option is the final answer for this question. Done. ఇన్ని numbers ని multiply చేయాల్సిన పని లేదు, right? Yes. Next, the average of 11 results is 50. If the first 6 results is 49 and the top last 6 is 52, find the sixth. అలాగే ఫస్ట్ 6 రిజల్ట్స్ లాస్ట్ 6 రిజల్ట్స్ అంటే టోటల్ 12 రిజల్ట్స్, ఇది 11 రిజల్ట్స్ ఉన్నది అంటే రిపీటింగ్ కేసు, డైరెక్ట్ మెథడ్. రిపీట్, నెంబర్ రిపీట్ అవుతుంది, డైరెక్ట్ మెథడ్. వెరీ గుడ్. సో రిక్వైర్డ్ యావరేజ్, యావరేజ్ కాదు కదా, నాకు సిక్స్త్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సిక్స్త్ నెంబర్ ఈజ్ మినిమం 50 ప్లస్ మైనస్. ఎస్, 49 అయింది కాబట్టి ప్లస్ 1 తగ్గింది, అలా 6 నెంబర్స్ మీద తగ్గింది. నెక్స్ట్ మైనస్ 2 6 నెంబర్స్ మీద. రైట్, 6 కామన్ ఉంది, 1 minus 2 minus 1, 50 minus 6 which is 44. 50 minus 6, 44 is the final answer for this question. Done. 2 perigindi. Very good. Very good. 44 is the final answer for this question. 34 ayunadu. This is 44. Right? Yes. Done. Next question. The average of the first 10 natural numbers. Natural numbers ki formula maatladam. Right? Yes. Sum is n into n plus 1 upon 2. Average kavali ante average is n plus 1 upon 2, 11/2, 11/2 which is 5.5. Second option. First 10 odd numbers. First 10 odd numbers sum is, right, n square. Average is n which is 10. Very good. First 10 odd numbers n square, average is n. Very good. The average of first prime numbers. Prime numbers కానీ కాంపోజిట్ numbers కానీ నా దగ్గర ఫార్ములా లేదండి. రైట్, నెంబర్స్ రాసుకొని ఆన్సర్స్ చేయడమే. వెరీ గుడ్. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, నెక్స్ట్
13, 17, 19, 23. Numbers in which name 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Next 29. Very good. These are the prime numbers. Next. So ఈ numbers కి average కావాలి. Blind గా add చేసుకొని వెళ్ళిపోండి. 2 plus 3 5, 5 plus 5 10, 10 plus 7 17, 17 plus 11 28, 38 41, 41 51 plus 7 58, 58 plus 20, 58 plus 20, which is 78, 78 plus 20, 78 plus 20 98, 98 plus 30, 128, 129, 129 upon 10. The required average is 129 upon 10, which is 12.9. Third option is the final answer. Then third option is the correct answer. Right. Next question. The average age of 3 boys is 15 years and their ages are in the proportion. What is the age in years of the youngest boy? Average of 3 boys చెప్తున్నారు. వాళ్ళ టోటల్ ఇస్తున్నాం. Total is 3 times that of 15, which is 45. వీళ్ళ టోటల్ ప్రపోర్షన్ ABC అనుకున్నాం. A 3 parts, B 5 parts, C 7 parts. Total A plus B plus C is 8 plus 7, 15 parts. 15 parts. 15 parts value 45 years. 45 years is right. రేషియోలో ఉన్న నంబర్స్ ని ఎప్పుడైనా సరే ఇలా పార్ట్స్ గా తీసుకోవాలి. దెన్ పార్ట్స్ ని మొత్తం యాడ్ చేస్తే 15, అదే టోటల్ లో వచ్చేటప్పటికల్లా 45. యంగెస్ట్ బాయ్ అడుగుతున్నారు. యంగెస్ట్ బాయ్ ఈజ్ A 3 parts. 15 3 times 45, 3 times 9 years. 9 years. Second option is the final answer for the question. Done. Right. Yes. Next one. The average of first 3 numbers of 4 is, and the last 3 is. Very good. First 3 numbers, last 3 numbers. If the sum of first and last number is 30, right, 3 numbers ఉన్నాయి. వాటి average 16. 4 numbers ABCD అనుకుందాం. రైట్, ABCD, these are the 4 numbers. First 3 numbers average అంటే A plus B plus C upon 3. వాల్యూ ఎంత చెప్తున్నారు? 16. రైట్. అలాగే లాస్ట్ 3 B plus C plus D upon 3 is 15. వెరీ గుడ్. ఇక్కడ నుంచి A plus B plus C is 16 3 times 48. B plus C plus D is 45. సో ఇక్కడ BC కామన్. A మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ లో నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 minus 2, which is giving us A minus D is 3. సెకండ్ కండిషన్ చెప్తున్నారు, ఫస్ట్ అండ్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్. A plus B value is 13. A minus D is 3. రెండు నంబర్లని యాడ్ చేస్తే, ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తే గనక 2A వాల్యూ 16, A వాల్యూ 8. వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్? B వాల్యూ కావాలి. B is A minus 3, which is 5. B is 5. Option, third option is the final answer for this question. Then
right? Yes. Next question. The average of 9 observations was 9. That of first of 5 being 10 and that of last 5 being 8. What is the fifth observation, right? 9 observations average 9. 9 observations average 9. Very good. First 5 observations average 10. Last 5 8. Number repeat అయింది. Repeating case direct method, which means fifth observation is 9 plus or minus తర్వాత yes పెరిగింది పెంచాలి 1 పెరిగింది 5 నెంబర్స్ మీద తగ్గించాలి 1 తగ్గింది 5 నెంబర్స్ మీద ప్లస్ మైనస్ 2 కొట్టుకుపోయి 9 ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ 9 is the final answer for this question, right? Next question. The average of 10 numbers is calculated. It is discovered later that while calculating the average, one number, namely, wrongly read as right. Yes. Initial sum is 10 into 15, 150. కానీ ఒరిజినల్ 36 ఈజ్ రాంగ్లీ రీడ్ యాజ్ 26 రాయడం వల్ల 150 అయ్యిందిట, కానీ 36 రాయాలి. ఒరిజినల్ సమ్ ఈజ్ ఈ 150లో నుంచి రాసిన 26 ని తీసేసి రైట్ ఆల్రెడీ షీట్ లో వేసిన 26 ని తీసేసి 36 యాడ్ చేస్తున్నా. Original sum 160. Correct average is 160 upon 10, which is 16. It is basic method. Then yes, deviation method. Second one is deviation method. ఎంత deviation లో ఉంది? Original average కావాలి అంటే 15, నెంబర్ రాంగ్లీ రీడ్ 26 రాసేసారట. అసలు రాయాల్సిన మార్క్ షీట్ లో 36 రాయాలి, 26 రాసేసారు. 26 తీసేసి 36 రాయాలి అంటే 10 ఎక్స్ట్రా రాయాలి. అలా ఎన్ని నెంబర్స్ కి 10 నెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎక్స్ట్రా వాల్యూ దాన్ని ఒరిజినల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్? దిస్ ఈజ్ 16. వెరీ గుడ్. ఎంతైతే ఎడిషనల్ గా రాయాలో ఆ డీవియేషన్ వరకే చూస్తున్నాము. యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, రైట్? ఎడిషనల్ సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కదా. ఇక్కడ డీవియేషన్ మెథడ్ లో ఎడిషనల్ సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎడిషనల్ సమ్ అపాన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, రైట్? ఎస్. నెక్స్ట్ వన్. The average of first 5 prime numbers greater than 20. 20 కంటే greater 23, 29, 31, 37, 39 కాదు. నెక్స్ట్ 41, 1, 2, 3, 4, 5. 5 prime numbers అయిపోయినాయి కదా, రైట్? నెక్స్ట్ 20, 30, 30, 60, 60, 20, 83, 83 plus 83 plus 78, 83 plus 78 upon 5, 150, 161, 161 upon 5, 3 times 15, 32 point, right? 32.20. Option D is the final answer for the question. Then option D is the correct answer. Next, the average of 8 men increases by 2 years when 2 women are included in place of 2 men of age 20 and 24. Find the average of women.
ఏం జరుగుతుందని చెప్తున్నారు అసలు ఫస్ట్ ద యావరేజ్ ఆఫ్ 8 men increases by 2 years, right, when 2 women are included in place of 2 men. అంటే ఒకళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు రీప్లేస్ అవ్వడం వల్ల యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందిట, రైట్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 men యావరేజ్ ఎంతో తెలుసా నాకు? 8 men ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంతో తెలియదు, ఏ అనుకుంటున్నా. డన్. నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, రైట్. ఇద్దరు వెళ్ళిపోయి ఇంకొక ఇద్దరు ఉమెన్ వచ్చి జాయిన్ అవుతున్నారు, వెరీ గుడ్. ఇద్దరు ఉమెన్ వచ్చి జాయిన్ అవుతున్నారు, వాళ్ళ యావరేజ్ ఇంక్రీజెస్ బై 2 years. ఇనీషియల్ యావరేజ్ కంటే ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు జాయిన్ అయ్యారు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు 8 members, ఏ ప్లస్ 2 years. ఇనీషియల్ యావరేజ్ కంటే 2 years ఇంక్రీజ్ అయింది, రైట్. ఎస్. సో 8a gets cancelled. -44 to women is 44 plus 16. అటువైపు 44, ఇటువైపు 16, which is 60, right. Women average of women is 60/2, 30 years. 30 years is the final answer. Third option is the correct answer for this question. Done, right. Yes. Next, the average salary of workers in a industry and the average salary of technicians and non-technicians, total workers, right. Yes, here we use allegation rule. Allegation on a weighted average, allegation weighted average ane concept, right. So total workers తెలుసు, అలాగే 150, టెక్నీషియన్స్ 400, రైట్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అడుగుతున్నారు. టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్, నా దగ్గర ఉన్నవాళ్ళు టెక్నీషియన్స్, నాన్ టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు, 150 members, వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత? 400. నాన్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ యావరేజ్ శాలరీ 125. ఓవరాల్ గా కంపెనీ యావరేజ్ 200 అండ్ డిఫరెన్స్ ఈజ్ 75, డిఫరెన్స్ ఈజ్ 100. 75 parts 150 అయితే ఏ ఈజ్ 200, డబల్ అయింది జస్ట్. ఆప్షన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్? టోటల్ వర్కర్స్ అడుగుతున్నారు. టోటల్ వర్కర్స్ ఈజ్ technicians plus non-technicians, technicians and non-technicians. Technicians 150 మంది, non-technicians 200 మంది, మొత్తం కలిపితే 350 మంది. ఆప్షన్ వెయిట్. డిఫరెన్స్ ఈజ్ 200, సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 200 కదా. 200 అంటే ఇది 400. 400 యాడ్ చేస్తే 550, సారీ, 550 is the total number of members. Option, third option is the final answer for this question, right. Third option is the correct answer for this question, right. Next one, a team of 8 enter a shooting competition, very good. The best marksman 85 points. If he had scored 92 points, the average team would have been, very good, 84. Very good. How many points altogether? ఒకవేళ 92 points గనక 85 ప్లేస్ లో 92 గనక వచ్చుంటే వాళ్ళ యావరేజ్ 84 అయ్యేదిట. దెన్ రైట్, ఇనీషియల్ గా 8 members ఉన్నారు, ఏ యావరేజ్ అనుకున్నాం, రైట్.
అందులో నుంచి ఒక పర్సన్ 85 తీసేసి 92 యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? యావరేజ్ ఈజ్ 8 times that of 80. Then average is 84. Correct? 8 members 80. Then right, 85 92 difference is 7. 84 8 times how many points? All together gets 8a value find out cheyali, right? 8 4 times 32, 64 67 minus 7, 665. 8a is the total, 665 is the total. 8a is the total, 665 is the total. Option third option is the final answer for this question. Initial ga 8 members unnaru, right? A average ante 8a is the total. ఈ టోటల్ లో నుంచి 85 ప్లేస్ లో 92 వచ్చింది. 85 బయటికి వెళ్ళి 92 రావడం వల్ల వాళ్ళ యావరేజ్ 84 అయింది. అంటే నా టోటల్, రైట్? టోటల్ ఇస్ ఈక్వల్ టు టోటల్, రైట్? ఎస్ ఎస్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఈజ్ B years, రైట్? The average age of young boys is B years and young girls is C years. What is the overall average? Young boys B years ante total MB plus young girls C years M plus N. This is the total. Very good. Required average is MB plus NC. MB plus NC divided by M plus N. Third option is the final answer. Third option is the final answer for this question. Done. Next one. The average age of a husband and wife is 20 years when they have married 5 years ago. But now average of wife and child. What is the percentage of child? Very good. Very good. So average at the time of marriage 28 years. Marriage అయినప్పుడు at the time of marriage right, 28 average ante total is 28 2 times 56. When they have married 5 years ago ante 5 years subtract cheste, then present ku vachetaprakalla iddariki 10 years add avvali. Oka wife ki 5 years add avutundi, husband ki wife 5 years add avutundi. Present total would be 56 meeda wife ki 5 years, husband ki 5 years increase ayyi total 66 avutundi. కానీ ఒక చైల్డ్ రావడం వల్ల వాళ్ళ యావరేజ్ 23. 3 members యావరేజ్ ఈజ్ 21. అంటే ఈ 3 members టోటల్ 3 members అంటే హస్బెండ్, వైఫ్, చైల్డ్. ఇక్కడ ప్రజెంట్ టోటల్ ఎవరెవరిది? హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ 3 times that of 21, which is 63. Child కావాలి అంటే 63 minus 66 minus 63, which is 3 years. 3 years. Third option is the final answer for this question. Done. Right. Next question. A batsman in 17th innings makes a score of 81, thereby increasing the average. First 16 matches ki enni runs score chesadu telusa? Average ఏ అనుకుంటున్నా? 16 matches ki average ఏ అనుకుంటే తన total sum 16 matches ఆడాడు with average ఏ runs.
నెక్స్ట్ ఇన్నింగ్స్ లో he is scoring 85 runs. Now average is getting increased by 3 runs. అంటే టోటల్ 17 మ్యాచెస్ కి ఇనిషియల్ గా ఏ ఉన్న యావరేజ్ 3 ఇంక్రీజ్ అయింది, రైట్? ఎస్, ఏ ఈజ్ 85 minus 17, 3 times 51. A is right 50, 34. Initial average. What is the average after 17th innings? Increases by 3 kada average. It is 16 matches ke average. 16 matches ke average. A average after 17th innings is 34 plus 3, which is 37 runs. 37 runs. Fourth option is the final answer for this question. Then, right? Fourth option is the final answer. Next one. In a hostel, there were 100 students. To accommodate 20 more students, the average is decreased by 5 rupees, but the total expenditure increased by 400 rupees. రైట్. ఇనీషియల్ గా 100 స్టూడెంట్స్ ఉన్నట్ట, వాళ్ళ యావరేజ్ ఏ అనుకుంటున్నా అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, విచ్ ఈజ్ 100K. ఈసారి 20 మోర్ స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు 120 మెంబర్స్ అయ్యాక వాళ్ళ యావరేజ్ డిక్రీజ్డ్ బై 5, రైట్? యావరేజ్ డిక్రీజెస్ బై, బట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇనీషియల్ గా ఉన్న ఎక్స్పెండిచర్ కంటే 400 రూపీస్ ఎక్స్ట్రా. 100A ప్లస్ 400. డన్. ఎస్, ఈ రెండు ఈక్వేట్ చేస్తే 120 ఇంటూ A minus 5 ఈజ్ 100A ప్లస్ 400. డన్. ఈ 100A ఇటువైపు వెళ్తే 20A మైనస్ వాల్యూ ఇటువైపు వస్తే 125 టైమ్స్, which is 600,000 rupees. 400 plus 600,000. A is 1000 upon 20, which is, find the total expenditure. Very good. A value is 250 times. Find the total expenditure of the hostel. Now అంటే either ఈ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ 100 into 50 plus 400, 5400. 5400 is the final answer. దీనిలో అయినా ఏ ప్లేస్ లో టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్, ఏ ప్లేస్ లో 50 సబ్స్టిట్యూట్ చేద్దాం. 120 into A plus 50 minus 5, 45. 120 into 45. 45 12 times, 10 times is 4500 plus 900, which is 5400. ఈ రెండు ఈక్వల్ నెంబర్, రైట్? ఎస్, ఇనీషియల్ గా 100 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏ టోటల్ ఈజ్ 100A. 120 మెంబర్స్ అవడం వల్ల యావరేజ్ ఈస్ గెటింగ్ డిక్రీజ్డ్ బై 5. టోటల్ ఎక్స్పెండిచర్ ఇనీషియల్ గా స్పెండ్ చేసేదానికంటే 400 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నారు, రైట్? ఎస్. నెక్స్ట్ వన్. విజిటర్స్ టు షో వర్ చార్జ్డ్ ₹15 for each day. ₹7.5 on the second day, on third day, and the total attendance of 3 days were in the ratio. Very good. The average charge per person for the whole show is, visitors to show were charged 15 rupees first day, right? First day 15 rupees ఛార్జ్ చేశారు, అప్పుడు 2A నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చారు, అంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 30A రూపీస్ వచ్చింది, రైట్? నెక్స్ట్ సెకండ్ డే వచ్చేటప్పటికల్లా 7.5 rupees ఛార్జ్ చేశారు, అప్పుడు 5A మెంబర్స్ వచ్చారు,
right? 75 5 times, 125 3 times, 375, 37.5 A rupees. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేటప్పటికల్లా థర్డ్ డే ఎంతమంది 2.5 రూపీస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు 13 మెంబర్స్ వచ్చారు, 13 ఏ మెంబర్స్. అక్కడ నుంచి తనకు వచ్చిన టోటల్ అమౌంట్ 13 times 26, 26 plus 6.5, 32.5, 32.5 ఏ రూపీస్ వచ్చినాయి. అలా అయితే యావరేజ్ కాస్ట్ పర్ పర్సన్ హోల్ షోకి టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది? 90, 100 కలెక్ట్ అయింది. 100 ఏ రూపీస్ కలెక్ట్ అయినాయి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నా దగ్గర వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయ్యారు? 13, 15, 20 ఏ పర్సన్స్. రైట్. Required average is 100A upon 20A, which is 5 rupees, 5.00 rupees. Third option is the final answer. First day 15 rupees collect చేశారు, అప్పుడు 2A members వచ్చారు. Number of persons 2A number of persons. రేషియోలో ఉంటే పార్ట్స్ అని మాట్లాడమని చెప్పాను, రైట్. అప్పుడు టోటల్ 30A rupees కలెక్ట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్, right? Yes. Next one. A building contractor employs 20 males, 15 female and 5 child workers. To a male worker he pays 25 rupees per day, to a female worker 20 rupees. The average wage per day paid by the right 20 members ki enta pay chesaడు? 25 rupees. 15 members ki 20 rupees, 5 child 8 rupees, 5 child 8 rupees. Total number of persons 20, 15, 5. Total is 15 plus 5, 20, 40 is the required average. Very good. 500 rupees pay చేశాడు men ki, 300 rupees, 40 upon 40, 840 upon 40, which is 21 rupees. Second option is the final answer for this question. Then second option is the correct answer for this question, right? Next one. A man purchased 3 blankets 100 rupees, 5 blankets 150 and 2 blankets at certain rate, which is now slipped off from his memory, but he remained right. The average of the blankets was rupees 150. Unknown rate of 2 blankets, right? 3 blankets ఎన్ని రూపీస్ కి పర్చేస్ చేసేట? 100 రూపీస్. తను అక్కడ స్పెండ్ చేసింది 300 రూపీస్. వెరీ గుడ్. 5 blankets పర్చేస్ చేశాడు, ఒక్కొక్కటి 150 రూపీస్ కి. అక్కడ తను స్పెండ్ చేసింది 750 రూపీస్. 15 5 times 75. ఇంకొక 2 blankets ఎంతకి కొన్నాడో మర్చిపోయాడు, అక్కడ స్పెండ్ చేసింది 2A. టోటల్ 3 plus 5 8, 10 blankets పర్చేస్ చేశాడు. 10 blankets యావరేజ్ 150. అంటే టోటల్ అమౌంట్ ఈజ్ 1500 రూపీస్. 2A వాల్యూ వచ్చేసి ఇప్పుడు నాకు టోటల్ 2A వెయిట్ 300 plus 750, 1050 plus 2A. Total expenditure is equal to total expenditure. Very good. 2A value 450, A value 225 rupees. ఆ 2 blankets ఎంతకి పర్చేస్ చేశాడు? సెకండ్ ఆప్షన్ 225 rupees కి పర్చేస్ చేశాడు, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ టెంపరేచర్ ఫర్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 48, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 46. మండే ఈజ్, మండేని నేను A, B, C, D అంట, B, C, D, E అంట. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, BCD రెండిట్లో కామన్ గా ఉన్నాయా? పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్. A minus E is 2 degrees. A లో నుంచి E ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 48 లో నుంచి 46
Very good. Average is 2. Then అక్కడ 4 తో మల్టిప్లై చేయాల్సి వస్తూ ఉంటుంది. 48 4 times minus 46 4 times, which is 2 4 times 8 degrees. A minus E is 8 degrees. నాకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. A is 42. Friday E value find out చేయాలి. Right? E is equal to A minus 8. 42 minus 8. 34 degrees. Fourth option is the final answer for this question. Then, right? Yes. Next question. The average age 9 members of a committee is the same as it was 2 years ago because older member replaced by a younger member. Right. Find how much younger is the new member, old member. 9 members average A. ఒక elder person వెళ్ళిపోయి 2 years ago 9A. రైట్. ఇప్పుడు యాక్చువల్ గా ప్రెసెంట్ వచ్చేటప్పటికల్లా 9A ప్లస్ 2 అలా 9 మెంబర్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 18 మెంబర్స్ అవ్వాలి. ఆ 18 అనేది పోయింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో యంగర్ మెంబర్ ఎల్డర్ మెంబర్ డిఫరెన్స్ ఈజ్ ఎల్డర్ మైనస్ యంగర్ ఈజ్ 18 years. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది కనపడకుండా పోయింది. ఒక పర్సన్ ఎక్స్ట్రా వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఓల్డ్ పర్సన్ వెళ్ళిపోయి న్యూ పర్సన్ వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఈ 18 అనేది కనిపించకుండా పోయింది. రైట్. సో డిఫరెన్స్ ఈజ్ 18 years. నెక్స్ట్ క్వశ్చన్. 9 men went to a hotel. 8 of them spent 3 rupees each over their meal and the 9th spent 2 rupees more than the expenditure of all the 9. Very good. Determine the total money spent by them. 9 members వెళ్ళారు. 8 members 3 rupees spend చేశాడు. 3 rupees spend చేశారు. 9th spend 2 more than average expenditure of all of them. Very good. 9th person ఎంత స్పెండ్ చేశాడంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది పర్సన్స్ కంటే 2 rupees ఎక్స్ట్రా. రైట్. Yes. Right. Yes. So 9 members average ఏ రూపీస్ స్పెండ్ చేశారు అనుకున్నాం. రైట్. ఇనీషియల్ గా 9 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రూపీస్ యావరేజ్ గా స్పెండ్ చేశారు అంటే టోటల్ ఈజ్ 9A rupees. 8 మెంబర్స్ ఏమో 3 rupees స్పెండ్ చేశారు. 9th person ఏమో వాళ్ళు స్పెండ్ చేసిన దానికంటే 2 rupees ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు 9 members యావరేజ్ అయినా 8 3 times 24 plus A plus 2 which is 26 plus A. 9A వాల్యూ 26 plus A. 9A ఇది నా టోటలే, ఈ రెండు కలిపిన నా టోటలే which is 26 plus A. 8A value 26, A value 3 times. Right. Determine the total amount. Very good. 8 3 times 24, 23.25 rupees they are spending. A value. So average is 3.25. Total is 9 into 3.25. Very good. 9 3 times 27 divide by 4 చేస్తే 2.25. 29.25 is the final answer. 29.25 is my final answer. Option A is the correct answer for this question. Right? 9 members ఏ రూపీస్ స్పెండ్ చేశారు అనుకున్నాం. యావరేజ్ వాళ్ళ టోటల్ ఏమైంది 9A.
ఫస్ట్ ఇనీషియల్ గా ఉన్న 8 మెంబర్స్ 3 రూపీస్, వాళ్ళ టోటల్ 24. 9th పర్సన్ ఇనీషియల్ గా స్పెండ్ చేసిన యావరేజ్ కంటే 2 రూపీస్ ఎక్స్ట్రా, a plus 2, then yes, which is given as 26 plus a, right? So ఇది నా టోటల్, ఇది నా టోటల్, అన్నిటిని ఈక్వేట్ చేసా, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసా, టోటల్ ఫైండ్ అవుట్ చేసా. ఏ వాల్యూ తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అదే నా టోటల్ వాల్యూ, ఆర్ ఎల్స్ ఏ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా నాకు అదే టోటల్ వస్తుంది. 26 plus 3.25 29.25. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, the average marks in mathematics scored by pupils in a school at public examination was 4 of these people actually scored in the but not sent up. Very good. The average marks for the school would have been 44. Very good. Find the number of people sent up examination from the school. Right. కొంతమంది 4 persons ని పంపించకపోవడం వల్ల వాళ్ళ యావరేజ్ 39 అయిందిట. ఒకవేళ ఆ 4 persons ని would not have been sent up, right? If the actually scored, వీళ్ళని కనుక పంపించకపోయి ఉంటే వాళ్ళ యావరేజ్ 44 అయ్యేది. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమందో తెలియదు, ఇనీషియల్ గా పంపించినప్పుడు 39. ఇప్పుడు వాళ్ళలో నుంచి 5 అనే పర్సన్ ని సబ్స్ట్రాక్ట్ చేసేసారు, 12 ని సబ్స్ట్రాక్ట్ చేశారు, 15 ని సబ్స్ట్రాక్ట్ చేశారు, 19 ని సబ్స్ట్రాక్ట్ చేశారు. అంటే టోటల్ 1 2 3 4 మెంబర్స్ ని సబ్స్ట్రాక్ట్ చేసేసారు, రైట్? విచ్ ఈజ్ ఈక్వల్ టు n minus 4. ఇప్పుడు 4 మెంబర్స్ తగ్గిపోయారు. దిస్ ఇస్ ద యావరేజ్ 44. నెంబర్ ఆఫ్ పర్సన్స్ n minus 4, వాళ్ళ యావరేజ్ 44. దెన్ single equation, I can find the answer. 39n minus 15, 5, 20, 30, 40, 50, 51 is 44n minus 44 4 times 4 times 16, 176. Very good. So 44, 39, difference is 5n. 5n is 125. n is number of persons is 25. Number of persons is 25. Second option is the final answer. ఇనీషియల్ గా ఎంత మంది ఉన్నారో తెలియదు, వాళ్ళ యావరేజ్ 39. అందులో నుంచి నలుగురిని తీసేయడం వల్ల యావరేజ్ 44. నలుగురిని తీసేయడం వల్ల యావరేజ్ 44. ఇక్కడ ఉన్న టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న టోటల్. వెరీ గుడ్, వెరీ గుడ్. Next question. The average weight of 25 persons sitting in a boat had some value. Very good. A new person added 46. Due to his arrival, weight of all the persons decreased by 5 kg. Find the average weight of 25 persons. Very good. Initial గా 25 persons ఉన్నారట, వాళ్ళ యావరేజ్ ఎంతో తెలియదు. ఒక పర్సన్ నుంచి జాయిన్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు 26 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ డిక్రీజ్డ్ బై 5, అంటే a minus 5. ఇక్కడ నా టోటల్ అంతా 25a, ఇక్కడ నా టోటల్ అంతా 26 into a minus 5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ ఎందుకు డిక్రీజ్ అయింది? ఒక పర్సన్ 46 kgs తో వచ్చి యాడ్ అవ్వడం వల్ల, అంటే 25aకి ఒక 26 యాడ్ అవ్వడం వల్ల 26 మెంబర్స్ కి a minus 5 kgs అయింది, రైట్? ఎస్. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే నా ఆన్సర్. a ఈజ్ 25 అటువైపు వెళ్ళిపోతే 26, రైట్? 26 5 times 130, 130 plus 26, which is 156 kgs. యాడ్ అయ్యాడు, సారీ, ఇక్కడ 46 ఇంకో 20 యాడ్ చేస్తే 176. 176 kgs is the final answer for this question. Option D is the correct answer. Done? Right? Yes. Next question. The average salary per head of the entire staff of the office, including officers and clerks, the average salary
and clerks is number of officers. Already ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం మాట్లాడడం ముందుగా. ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే క్లర్క్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ 12, క్లర్క్స్ ఎంతమందో తెలియదు. ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ 600, క్లర్క్ యావరేజ్ శాలరీ 84, ఓవరాల్ యావరేజ్ 90. డిఫరెన్స్ ఈజ్ 6. ఇది కనుక 100 అయితే 500, 5, 10. 6 డబల్ చేస్తే 12. క్లర్క్ అడుగుతున్నారా? ఎస్, క్లర్క్స్ ఈజ్ 5, 10, 2 times, which is 1020. Fourth option is the final answer for this question. Then 6 parts value వచ్చేసి 12. ఇవి రెండు రేషియోలో ఉంటాయి. 6 parts value 12, 5, 10 అడుగుతున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. 3 years ago the average age of a family of 6 members was 19 years. 3 years ago 19 years. అంటే ప్రజెంట్ కి వచ్చేటప్పటికల్లా యావరేజ్ లో 3 years ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ 22 years. టోటల్ మాట్లాడాలి అంటే 6 members ఉన్నారు కాబట్టి 6. A boy having born, what is the average of the family is the same today. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉందిట, అంటే 19 years ఉంది, రైట్. 22 into 6, ఒక మెంబర్ యాడ్ అవడం 23 members కి 19 years ఉన్నాయి. వెరీ గుడ్. 22 6 times ఏ వాల్యూ 23, 19 times 20 times 460 minus 23, which is 4. 20 subtract చేస్తే 40, 437. 437 minus 22 6 times 136. 162 times 12, 132. Then sorry, this is the 6th kada. 7 members average 19. Very good. 19 7 times 150. 19 7 times 153 minus 132. 153 or 143. 133, sorry. So difference is 1 year. 1 year is the final answer for this. ఇక్కడ ఇనీషియల్ గా 7 members ని రాసుకోండి, నెంబర్ ని కాదు, రైట్. ఇనీషియల్ గా 6 members ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఒక మెంబర్ యాడ్ అయ్యారు, సో 7 members. 7 members యావరేజ్ 19, అలాగే మిగిలిపోయింది. వెరీ గుడ్. మళ్ళీ ఇంకోసారి చెప్తామా? రైట్, ఇంకొకసారి మాట్లాడదాం. 3 years ago వాళ్ళ యావరేజ్ వచ్చేసి 19 years. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అంటే ప్రెసెంట్ కి వచ్చేటప్పటికల్లా వాళ్ళ యావరేజ్ 22 అవ్వాలి. అంటే ప్రెసెంట్ యావరేజ్ 22 into 6 members, రైట్. ఇంకొక పర్సన్ యాడ్ అవడం వల్ల 22 members. ఈసారి 6 members plus 1 member 7 members, వాళ్ళ యావరేజ్ 19, అలాగే మిగిలిపోయింది, రైట్. ఎస్, ఏ ఈజ్ 133 minus 132. వెరీ గుడ్. సో 1 year, కొత్తగా యాడ్ అయిన పర్సన్ 1 year. వెరీ గుడ్. నెక్స్ట్. The average of first 5 results and that of last 4 results, fifth result is first 5 results 46, last 4 results 49, fifth result, wait, okay, total 5 results average 46, అందులో 4 results 49 అయితే రిమైనింగ్ 5th result 46 అయి ఉండాలి, కానీ తగ్గుతోంది, -3 times that of 4 తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి
3 తగ్గింది, అలా 4 numbers మీద తగ్గింది, which is 46 minus 12, which is 34. The fifth result is 34. First 4 is 45, sorry, this is 45, sorry. First 5 results average 46, అందులో 4 results 45. Fifth result is 46 మైనస్ తగ్గింది కాబట్టి యాడ్ చేయాలి, ప్లస్ ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి, ఇలా 4 numbers మీద యాడ్ చేయాలి. 46 ప్లస్ 5, 4 మల్టిప్లికేషన్ 1 number 50, or else డైరెక్ట్ గా 230, ఇక్కడ నుంచి 45 4 times 180, difference is 50. Very good. This is deviation method, basic method, deviation method, right? Yes. Next one, the average salary of all employees in an organization is the average salary of all officers and the average of rest. Very good. Multi same, if the total number of 12 officers ఉన్నారు, వాళ్ళు 12 members తో, అలాగే రిమైనింగ్ ఆల్ ఎంప్లాయీస్ అదర్ దాన్ ఆఫీసర్స్, అదర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలియదు, రైట్? ఆఫీసర్స్ 400 అండ్ ద రెస్ట్ 56, ఓవరాల్ 60. వెరీ గుడ్. డిఫరెన్స్ ఈజ్ 4 340, 4 3 times 12, 4 3 times 12, right? A value is 340, 3 times 900, 1020, right? Total employees matladali. Total employees is 1020 plus 12, 1032, 1032. Third option is the final answer. Then, right? Yes, yes. So here ends the session, right? My explanation in Namaste. Please you will like share and my friends to share this one, right? Like next video updates కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. All the best for your exams. Thank you.